ఇక్కడ వాటాలు వేస్తాం, ఇక సినిమా 20% వెల్ఫేర్ ఫండ్ వేయాలి, 10 కోట్లు అందిస్తాం, పైసలే లేవంటాడు. పెన్షన్ పైసలే 2000-4016 ఇస్తాడని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇప్పటివరకు సపోడలేదు. ఫ్యూచర్ సిటీ అయ్యేది ఎప్పుడు, వీళ్ళకి ఇచ్చేది ఎప్పుడు? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎందుకు? తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ అని పెట్టవచ్చు కదా. కేసీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టలేదు కదా. ఇందిరమ్మ ఇండ్లు అంటాడు, రాజీవ్ యువ వికాసం అంటాడు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటాడు. తెలంగాణలో ఉద్యమకారులు, తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ పోరాట యోధులు ఎవరు లేరా? ఎంతసేపు ఉన్న రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. గాంధీ లేనా? తెలంగాణకు గాంధీకి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉన్నదా? నవాబుల కాలం నుండి ఉన్నాం మనం. అక్కడ దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకి స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం రాకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈ రోజు మా జీవితాలను ఇలా ఉంచింది. లేకపోతే మేమే తుర్కిస్తానో లేకపోతే పాకిస్తానో ఈ దేశాల కింద మేము ఒక ముస్లిం కంట్రీగా ఉంటుంటిమి. ఇంకా రాజీవ్ యువ వికాసం ఏంది? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏంది? ఫ్యూచర్ సిటీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 10 కోట్ల రూపాయలు ఈ కార్మికులకు ఫండింగ్ ఎప్పుడు ఇస్తారు? నిర్మాణ భవనం ఎప్పుడు ఇస్తారు? అమలు కాని హామీలు ఎందుకు చెప్తారు?